నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరంలో మనం ఆయన వాక్యములు అనేకము ధ్యానించుకోవటానికి ఆయన మనకిచ్చిన కృపను బట్టి స్తోత్రం. ఈ సంవత్సరంలో ప్రభువు మనతో పేతురు మొదటి లేఖ 3వ అధ్యాయము 15-16 వచనముల ద్వారా మాట్లాడుతున్నారు. దీంట్లో ఆయన ఏమంటారు అంటే, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గుచ్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల మా దేవ, జీవం అనేది జీవితం అనేది జీవింపజేయువాడవు నీవునైనా, నడిపించేవాడవు నీవు తండ్రి. నీ పరిశుద్ధ హస్తములకయ్య ప్రభా మరొక్కసారి ఈ సమయమును సమర్పిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా, ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డ శరీరమును మనసును కూడా నీకు సమర్పిస్తున్నాను తండ్రి. నా శరీరమును మనసును కూడా అయ్యా ప్రభా నీ యొక్క పరిశుద్ధ పాదములకు అంటగొట్టుకుని అయ్యా ప్రభా మీ పరిశుద్ధ అగ్నిచే దహించి మరణింపజేసి అయ్యా ప్రభా ఈ నోటిని కూడా ఏషియా నోటిని కాల్చినట్లు పరిశుద్ధ అగ్నితో కాల్చినైనా ఏస్కెల్ నోటిలో ఎలా తీయని మాటలు ఉంచావో అటువంటి మాటల నుంచి ఇర్మియా ఆనందమును పొందుచు ఆనందం నీ బిడ్డలతో పంచుకున్నటకు నన్ను మరుగునపరుచుకొని నీవే ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి శక్తివంతమైన నామన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట అంటున్నాడు, మనలో ఉన్న ప్రతి ఒక్కరూ నిర్మలమైన మనస్సాక్షి కలిగి మనము ఎవరి కోసమైతే నిరీక్షణ చేస్తున్నామో ఆ నిరీక్షణ గురించి ఎవరైనా నీ సోదరులు కానీ, నీ పక్కన వాళ్ళు కానీ, నీ ఇతర మత సోదరులు కానీ ఎవరైనా సరే, ఎందుకు నీవు ఈయన గురించి నిరీక్షిస్తున్నావు, ఎందుకు యేసుప్రభుని గురించి నువ్వు విశ్వసిస్తున్నావు అని గనక హేతు అడిగితే నీవు వాళ్ళకి కోపముతో కాదు, సాత్వికముగా ప్రశాంతముగా దేవుని యందు భయముతో వాళ్ళకి చక్కటి సమాధానం చెప్పడానికి నీవు సిద్ధపడాలి అంటే మొట్టమొదట మీ హృదయములందు, మన హృదయములందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలట. అసలు క్రీస్తు అంటే యేసు వేరు, క్రీస్తు వేరు. క్రీస్తు అంటే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. కనుక ఆ అభిషేకాన్ని నీలో ప్రతిష్ఠ చేసుకోవాలి. క్రీస్తు అనే అభిషేకాన్ని ఎప్పుడైతే నీలో ప్రతిష్ఠించుకుంటావో, ప్రతిష్ఠించుకోవటం అంటే స్థిరంగా నిలుపుకోవటం. ఏదైనా ఒక గుడి కానీ, ఒక దేవాలయం కానీ ఏదైనా ప్రతిష్ఠ చేశాము అంటే దాన్ని కదిలించము, ఇక స్థిరముగా ఇక్కడే ఉంటుంది, ఇది స్థిరమైన స్థావరం అని మనం ప్రతిష్ఠ చేస్తాం. అలా ప్రభు యొక్క అభిషేకాన్ని నీలో ప్రతిష్ఠ చేసుకోవాలి, నీ మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి, నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. అప్పుడు ఆ అభిషేకము సంపూర్ణముగా నీ హృదయంలో ప్రతిష్ఠ చేయబడినప్పుడు నువ్వు ఎవరు నీ నిరీక్షణ గురించి కానీ, నీ విశ్వాసం గురించి కానీ అడిగినా చక్కటి సమాధానం చెప్పే శక్తి ఆ అభిషేకం నీకు ఇస్తుంది. ఆ క్రీస్తు యొక్క ప్రతిష్ఠ నీకు ఇస్తుంది. ఆ ప్రతిష్ఠ ప్రతి ఒక్కరూ పొంది జీవించాలి, నిర్మల మనసుతో, నిర్మలమైన మనస్సాక్షితో జీవించాలి అని ప్రభు పేతురు గారి ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ క్రీస్తు యొక్క ప్రతిష్ఠ మనలో జరగాలి అంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేస్తే ఆ క్రీస్తు ప్రతిష్ఠ మనలో జరుగుతుంది, ఆ అభిషేక ప్రతిష్ఠ మనలో జరుగుతుందంటే పౌలు భక్తుడు ఎబ్రేయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఒక 7 విధానాలు చెప్తాడు. ఆ 7 విధానాలు గనక నువ్వు అనుసరిస్తే
ఆ 7 విధానాలుగా నీ జీవితంలో మార్పు వస్తే, ఆ 7 విధానాలను నువ్వు పాటించడం నేర్చుకుంటే నీలో క్రీస్తు ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ ప్రతిష్ఠ జరిగితే ఇక నీవు కాదు, నీలో క్రీస్తు ఉంటాడు, నీలో యేసుక్రీస్తు ఉంటాడు. ఆ ఉన్నప్పుడు నీవు ఎవరు ఏది అడిగినా మంచి మనసుతో, చిరునవ్వుతో, సాత్వికంగా సమాధానం చెప్పే శక్తి నీకు వస్తుంది. అయితే ఆ 7 విధాలైన మనము అనుసరించవలసిన మార్గాలు ఏమిటి అంటే, మొదటిది అది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే, సహోదర ప్రేమ నిరూరముగా ఉండనీయుడి. మనలోనట ఆ క్రీస్తు ప్రతిష్ఠ జరగాలి అంటే సహోదర ప్రేమ నిలకడగా ఉండాలట. కాసేపు ప్రేమించి కాసేపు వదిలివేయటం కాదు. ఈ సహోదర ప్రేమ నిలకడగా ఉండాలి అట. అందుకే పౌలు భక్తుడు 1 కొరింథీయులు 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు కొన్ని మాటలు చెప్తాడు. ఏమంటాడు అంటే, నీవు మానవ భాషలో మాట్లాడినా, దేవదూతల భాషలో మాట్లాడినా, ప్రవచించే వరాన్ని పొందుకున్నా, లేక మర్మములు చెప్పగలే జ్ఞానాన్ని కలిగి ఉన్నా, లేక నీ ఆస్తినంతా పేదలకు పంచిచ్చినా కానీ, లేక ప్రభు యొక్క శక్తితో కొండలను పెకలించగలిగే శక్తిని కలిగినా కానీ, నువ్వు ఎన్ని అద్భుతాలు చేస్తున్నా కానీ నీలో గనక ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడవట. ప్రేమ లేకపోతే ఆ క్రీస్తు యొక్క అభిషేకం నీలో జరగదట. ఆ సంపూర్ణ అభిషేకం లేకపోతే అవన్నీ తాత్కాలిక క్రియలే అవుతాయట. కనుక ఆయన అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలిచి ఉంటాయి. కానీ నీ విశ్వాసము కన్నా, నీ నిరీక్షణ కన్నా ప్రేమ శ్రేష్టమైనది అంటాడు. చూడండి భక్తులారా, పౌలు భక్తుడు చాలా వివరంగా చెప్తున్నాడు. నీలో గనక ప్రేమ లేకపోతే నీ విశ్వాసము, నీ నిరీక్షణ నిరర్ధకము అంటున్నాడు. కనుక విశ్వాసము కావాలి, అలానే నిరీక్షణ కావాలి. కానీ వీటన్నిటికన్నా ఎక్కువగా నీలో అభివృద్ధి కావలసినది ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఎందుకు ఈ ప్రేమకి ఇంత గొప్పతనం ఉన్నది? అసలు ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే ఇవాళ రేపు మనము టీవీల్లో చూస్తున్న ప్రేమ కాదు. ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది రకరకములుగా పాడైపోతున్నారు. ఒకసారి నేను స్కూల్లో పనిచేసేటప్పుడు ఒక చిన్న పిల్లవాడు, ఒక చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి 3వ తరగతి చదువుతుంది. ఒక చిన్న కాగితం తీసుకొచ్చింది, ఇచ్చి ఏడుస్తుంది అమ్మాయి. పక్కన ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు. అప్పుడు నాకు అర్థం కాల. నేను అడుగుతున్నా, ఎందుకు నవ్వుతున్నారు? ఆ పాప ఏడుస్తుంది, మీరెందుకు నవ్వుతున్నారు అన్నప్పుడు వాళ్ళు ఆ కాగితాన్ని చూపిస్తున్నారు. ఆ అమ్మాయి ఆ కాగితంలో ఏమని రాయబడి ఉంది అంటే 143 1 4 3 అంటే 1 అంటే ఐ అట, 4 అంటే లవ్ అట, 3 అంటే యు అట. అంటే ఒక 3వ తరగతి అమ్మాయికి ఒక 3వ తరగతి అబ్బాయి ఐ లవ్ యూ అని రాసి సంతకం పెట్టి కాగితం ఇస్తున్నాడు. వాడికి లవ్ అంటే అర్థం తెలియదు. లవ్ అంటే పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఈ రోజున్న ఒకే అభిప్రాయం ఏంటంటే, ఏదో మనం టీవీలో చూస్తున్నా, సినిమాల్లో చూస్తున్నా ఆ శారీరక వాంఛే లవ్ అని పిల్లలు పాడైపోతున్నారు. కనుక ప్రేమ అంటే నిజానికి మనకు అర్థం తెలియదు.
అసలు ప్రేమ అంటే ఏమిటి అంటే మనకి 1 యోహాను 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట చెప్తాడు ప్రభు. ఏమంటాడంటే, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి అంటే ప్రేమకి ఒక రూపం ఇస్తే ఆయన దేవుడు అయిపోతాడట. కనుక ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. ప్రేమ దేవుడు వేరు కాదు అని వాక్యం చెప్తుంది. అందుకనే అదే 1 యోహాను 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఏమంటే, ప్రేమ మొట్టమొదట దేవుడి నుంచి ఉద్భవించినది. దేవుడే ప్రేమకు మూలము. కనుక దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ దేవుడై ఉన్నది. కనుక ప్రేమ అంటే నిజంగా దేవుని రూపం. దేవునిలో స్వార్థము లేదు, దేవునిలో శరీర కోరికలు లేవు, దేవునిలో అనవసరమైన ఈ తప్పుడు విధానాలు లేవు. ఆయనంతా వెలిగే. ఆ పరిశుద్ధమైన ప్రేమ, ఆ పరిశుద్ధమైన శక్తి గలది ప్రేమ. కనుక ఇవాళ రేపు మనం అర్థం చేసుకునే ప్రేమ నిజమైన ప్రేమ కాదు. తెలుసుకోండి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రేమ దేవుని రూపం. కనుక నీలో నాలో కూడా నిజమైన ప్రేమ, ఆ దేవుడు ఉండాలి అంటే నిజమైన ప్రేమ మనలో ఉద్భవించాలి, పరిశుద్ధమైన ప్రేమ మనలో ఉద్భవించాలి. ఒకసారి నాకు ఒక చిన్న డౌట్. అసలు దేవుడా నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? మేము రకరకాలుగా అనుకుంటాం. ఎక్కడో పరలోకంలో ఉన్నాడు, లేకుంటే ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో మందిరంలో ఉన్నాడు, ఎక్కడో అని అనుకుంటాం. ఈరోజు నాకు సమాధానం కావాలి. నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? అలానే ధ్యానిస్తూ కూర్చున్నా. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఒక సందేశాన్ని ఇస్తాడు. ఏమని అంటే, నీవు ఒక్కసారి నీ తల వెంట్రుక పీకి నొప్పి పుడుతుందయ్యా. అయినా దేవుడా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏసయ్యా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నా తల వెంట్రుక పీకముంటావేంటి? దానికి సంబంధం ఏమిటి? ప్రశ్న. వెంటనే పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు, ఒక్కసారి నీ అరికాలు గిచ్చితే నొప్పి పుడుతుంది. మళ్ళీ అదే ప్రశ్న. అయ్యా ఏసయ్యా నువ్వు ఎక్కడ ఉన్నావని నాకు సమాధానం కావాలి అంటే తల వెంట్రుక పీకమంటావు, అరికాలు గిచ్చమంటావు, దానికి సంబంధం ఏమిటి అన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఒక జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీ తల వెంట్రుక పీకితే ఎందుకు నొప్పి పుడుతుంది? నీ అరికాలు గిచ్చితే ఎందుకు నొప్పి పుడుతుంది? ఒక శవం దగ్గర పోయి నువ్వు గిచ్చు, కొట్టు, లేకుంటే పొడువు, అతనికి నొప్పి అంటాడా? అనడు. మరి నువ్వెందుకు నొప్పి అంటున్నావు? అవును, నాలో జీవం ఉన్నది కనుక. ఆ జీవము ఎవరు? నువ్వు చూడు, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూడు. ఆ వచనం ఏం చెప్తుంది అంటే గనక, దేవుడు మంటితో మనిషిని చేసి ఆ జీవాత్మని తనలోకి ఊదినప్పుడు అతడు జీవాత్మని పొందుకున్నాడట. అంటే ఆ జీవము ఎవరు? దేవుడు. ఆ జీవము ఎక్కడ ఉన్నది? మన ప్రతి అణువణువులో, నాడి నెత్తి నుంచి, తల వెంట్రుక నుంచి, అరికాలి వరకు నీలో ఎక్కడెక్కడైతే రక్త ప్రసరణ ఉన్నదో, ఎక్కడెక్కడైతే జీవం ఉన్నదో, ప్రతి అణువున ఆ జీవాత్మ ఉన్నది. అంటే దేవుడు ఎక్కడున్నాడు? నీలో, నాలోనే ఉన్నాడు. మన తల వెంట్రుక దగ్గర నుంచి అరికాలి వరకు దేవుడే. కనుకనైనా ఒక క్లారిటీ ఇస్తాడు. ఎక్కడంటే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమిటంటే, ఎవరన్నా నిన్ను తిడితే నువ్వెందుకు బాధపడతావు? నిన్ను కాదు వాళ్ళు తిట్టేది, నిన్ను నిందించిన నిందలన్నీ నా మీద పడతాయి.
ఎందుకంటే నిన్నెవడన్నా నిందిస్తే నన్ను నిందిస్తున్నాడు, నీలో ఉన్న నా జీవాన్ని బాధ పెడుతున్నాడు. కనుక నిన్నెవరన్నా నిందిస్తే నువ్వు కాదు బాధపడేది, నేను బాధపడతాను అని ప్రభు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో చక్కటి క్లారిటీ ఇస్తాడు. అంటే జీవం ఎక్కడో లేదు, దేవుడు ఎక్కడో లేదు, నీ అణువణువున దేవుడే. అందుకే అంటాడు, ఒక చక్కటి మాట చెప్తాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 30-31 వచనాల్లో కొన్ని మాటలు చెప్తాడు. ఒకటేమంటే, నీవు నన్ను పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆరాధించు. రెండవది నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నిన్ను ఎలా ప్రేమిస్తున్నావో నీ పొరుగు వాడిని కూడా అలానే ప్రేమించడం నేర్చుకో. ఎందుకంటే నిన్ను నీవు నిందించుకోవు, నిన్ను నీవు బాధ పెట్టుకోవు, నిన్ను నీవు ఏదన్నా చెడు జరగాలని కోరుకోవు. కనుక నీ పొరుగువాన్ని కూడా అలానే కోరుకుంటేనే నీలో నిజంగా ప్రేమ అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రేమ నిజమైన దేవుని ప్రేమ. అది కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు, అది కావాలని కోరుకుంటున్నాడు. పౌలు భక్తుడు 1 కొరింథీయులు 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు కొన్ని మాటలు చెప్తాడు. ఏమంటాడు అంటే, నిజమైన ప్రేమ గనక నీలో ఉంటే ఆ ప్రేమలో సహనం ఉంటుందట, ఆ ప్రేమలో ఓర్పు ఉంటుందట, ఆ ప్రేమ కోపపడదట, ఆ ప్రేమ మచ్చరపడదట, ఆ ప్రేమలో ఏది కూడా అమర్యాదగా జరిగే గుణం ఉండదట. అలానే ఆ ప్రేమ స్వప్రయోజనాలు కోరుకున్నదట. ఆ ప్రేమ కష్టమునందు చెడునందు ఆనందించదట. ఆ ప్రేమ అన్నిటినీ తాలుకుంటుందట, ఆ ప్రేమ అన్నిటినీ నమ్ముతుందట. ఇలా చెప్తాడు. అది నిజమైన ప్రేమ. ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం సోమాలియాలో భయంకరమైన కరువు వచ్చింది. ఎంత కరువు అంటే చివరికి మనిషి తినే అంత నీచమైన పరిస్థితికి దిగజారిపోయారు ప్రజలు. ఆహార ధాన్యాలు లేవు, పంటలు లేవు, ఏమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో ఒక పెలికాన్ పక్షి పిల్లలు చేసింది. ఒక గుట్లో చేసినాక పిల్లలకి ఏదో ఒక ఆహారం పెట్టాలి ఆ తల్లి పక్షి. సరే, పిల్లలు అరుస్తున్నాయి ఆహారం కొరకు. ఆ పక్షి ఏం చేసిందంటే, పిల్లలకి ఆహారం తెచ్చి పెట్టాలి అని ఆ ప్రాంతమంతా తిరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని ప్రదేశాలు సంచరించింది. భయంకరమైన కరువు, ఎక్కడా ఆహారం దొరకలే దానికి. చివరికి దిగాలుగా ఇంటికి తిరిగి వచ్చింది. పిల్లలు అరుస్తున్నాయి, ఆహారం కొరకు అరుస్తున్నాయి. తల్లి మనస్సు, తల్లి ప్రేమ తట్టుకోలేకపోయింది. ఆ పెలికానికి పొడవాటి ముక్కు ఉంటుంది. ఆ ముక్కుతోటి తన శరీరాన్ని పొడిచి తెరిచింది. ఆ గాయం నుంచి రక్తం కారుతుంది. ఆ రక్తము పిల్లలందరి నోట్లో పడేటట్లు చేసింది. ఆకలి తీరింది. పిల్లలు ప్రశాంతంగా పడుకున్నారు. ఆ పక్షి గాయాన్ని ముక్కుతో మళ్ళీ మూసివేసింది. మళ్ళీ పొద్దున్నే ఆకలికి పిల్లలు అలమటిస్తున్నారు. లేచింది. మళ్ళీ ఆ ప్రాంతమంతా తిరిగింది. ఎక్కడ తిరిగినా ఆ రోజు కూడా ఏ ఆహారం దొరకలేదు. మరలా సాయంత్రమైన ఇంటికి తిరిగి వచ్చింది. వచ్చి పిల్లల పరిస్థితిని చూసి మళ్ళీ అదే ముక్కుతోటి శరీరాన్ని పొడిచి తెరుస్తుంది. మళ్ళీ రక్తం కారుతుంది. ఆ రక్తంతో పిల్లల ఆకలి తీర్చింది. చూడండి, తల్లి తనకేమైనా పర్వాలా,
పిల్లలు బ్రతకాలి. ఎంత ప్రేమో చూడండి. మళ్ళీ 3వ రోజు అదే పరిస్థితి, 4వ రోజు అదే పరిస్థితి, 5వ రోజు అదే పరిస్థితి. చివరికి తన శరీరములో ప్రాణమున్నంత వరకు ఆ రక్తాన్ని పిల్లలకి ఆహారంగా ఇచ్చి చివరికి ఆ పక్షి చనిపోయింది. ఇది నిజమైన ప్రేమ. ఆ ప్రేమలో ఎంత ఓర్పో చూడండి, ఆ ప్రేమలో ఎంత సహనమో చూడండి, ఆ ప్రేమలో ఎంత నిరీక్షణో చూడండి, ఆ ప్రేమలో ఎంత గొప్పతనం ఉందో చూడండి, ఎన్ని కష్టాలని తట్టుకుందో చూడండి, ఎంత శ్రమ చేసిందో చూడండి. అటువంటి ప్రేమ నిజమైన ప్రేమ. ఆ ప్రేమ మనలో అభివృద్ధి చెందితే మనం నిజంగా మనము సహోదర ప్రేమని మనలో నిలుపుకోగలము. ఈ ప్రేమ కాకుండా, ఇలాంటి ప్రేమ కాకుండా తాత్కాలికమైన ప్రేమ అయినప్పుడు మనం ఎప్పటికీ నిజమైన సహోదర ప్రేమ మనలో లేదు, నిజమైన దేవుని ప్రేమ మనలో లేదు. అందుకే అంటాడు 1వ యోహాను 2వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు ఏమంటే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను నీవు గనక ప్రేమిస్తే నీలో తండ్రి ప్రేమ లేదు, నీలో నిజమైన క్రీస్తు ప్రేమ లేదు. కనుక మనం చూస్తాం మన జీవితాల్లో ఈ లోకం మీద ఎక్కువ కోరిక, మన సొంతం మీద ఎక్కువ కోరిక. కనుక మనం ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాం, ఈ లోకములో ఉన్న మన స్వార్థాన్నే ప్రేమిస్తున్నాం. కనుక సక్రమైన సహోదర ప్రేమ, మన పక్కన వాళ్ళని ప్రేమించే ప్రేమ మనలో ఉండట్లేదు. అందుకే అన్నాడు ప్రభు, నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించడం నేర్చుకో, ఇదే నేను నీకు నేర్పించే ఆజ్ఞ. అలా ప్రేమించినప్పుడు నేను మీకు తోడై ఉంటాను, నేను మీతో ఉంటాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఇది గనక, ఈ ప్రేమ గనక, ఈ దేవుని నిజమైన ప్రేమ గనక నీలో అభివృద్ధి చేసుకుంటే నీవు ఆ దేవుణ్ణి, ఆ క్రీస్తుని నీలో ప్రతిష్ఠ చేసుకోవటానికి నువ్వు ఒక్క అడుగు వేస్తావు. మొట్టమొదటగా ఈ మార్పు రావాలి. ఇది అంత తేలికైన విషయం కాదు నిజానికి, కానీ ఇది అసాధ్యము కూడా కాదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఈ ప్రేమను చూపించాడు మనకై. తాను ఆఖరి రక్తపు బొట్టు వరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు, ఆ ప్రేమను చూపించాడు. ఆఖరి రక్తపు బొట్టు కాదు. ఒక చిన్న సన్నివేశం మీకు చెప్తాను. బెన్హార్ సినిమాలో ఒక చిన్న సన్నివేశం ఉంటుంది. లాస్ట్ సీన్లో ప్రభు మరణిస్తాడు శిలువ మీద. మరణించినాక ఆయన శరీరము మీద ఆ రక్తము కారి గడ్డలు కట్టుకొని పోతుంది. అప్పటిదాకా ఆయన రక్తాన్ని, ఆఖరి రక్త పొట్టు వరకు మన కోసం త్యాగం చేశాడు. కానీ ఎప్పుడైతే ఈ రక్తము గడ్డ కట్టుకొని పోయిందో, ఆ రక్తం కూడా వృధా కాకూడదు, నా బిడ్డలు రక్షింపబడాలి అనే కోరికతోటి ఆయన ఏం చేస్తాడంటే, ఎక్కడో అప్పటికే బెన్హర్ యొక్క సోదరి కుష్టు వ్యాధితోటి బాధపడుతూ ఊరి బయట ఆమె ఉంటుంది. ఆమె దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఆయన ఆ రక్తంతో ఆమెను శుద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక వర్షాన్ని పడిస్తాడు. ఆ వర్షంతో ఈ రక్తము, ఆయన శరీరం మీద గడ్డకట్టిన రక్తం కరిగి ఒక ప్రవాహములాగా ప్రవహించి, ఆ ప్రవాహము ఆ బెన్హర్ యొక్క సోదరిని తాకుతుంది. అప్పుడు ఆమె సంపూర్ణ స్వస్థత పొందుతుంది. చూడండి, ఎండిపోయిన ఆఖరి రక్తపు బొట్టును కూడా తన బిడ్డల్ని ఆయన త్యాగం చేయాలనే ఒక పరిశుద్ధమైన ప్రేమ ఆయనలో ఉంది. అటువంటి దేవుని మనం అనుసరిస్తున్నాం. కనుక ఆ దేవుని ప్రేమ, ఆ దేవుడైన ప్రేమ, ఆ దేవుని రూపమైన ప్రేమ, ఆ దేవుని నుంచి పుట్టిన ప్రేమ మనలో పెరగాలి. పెరిగినప్పుడే క్రీస్తు ప్రతిష్ఠ మనలో జరుగుతుంది. ఇప్పటి వరకు మనం ఏం చేశామో మనకు తెలుసు, మనలో ఎలాంటి ప్రేమ ఉన్నదో మనకు తెలుసు. కనుక ఇప్పుడైనా మన జీవితాన్ని మార్చుకొని ప్రభు పరిశుద్ధ ప్రేమను కలిగి మనల్ని మనము పరిశుద్ధముగా ఉంచుకుంటూ, మన తోటి వారిని మనము ప్రేమిస్తూ, తోటి వారిలో
దేవుణ్ణి చూస్తూ, ఆ తోటి వారి జీవములో దేవుని యొక్క జీవాన్ని చూస్తూ ఆయన కొరకు కనుక జీవిస్తే నిజమైన ప్రేమ నీలో అభివృద్ధి చెందుతుంది. అలా అభివృద్ధి చెందుతుందా లేదా అని తెలుసుకోవటానికి నువ్వు కూర్చొని 1 కొరింథీయులు 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ధ్యానం చేసుకో. నిజమైన దేవుని ప్రేమ నాలో అభివృద్ధి చెందుతుందా లేదా అని నీ అంతటా నీకే తెలుస్తుంది. అలా తెలుసుకున్నప్పుడు నువ్వు కనుక్కో, నిజంగా దేవుని ప్రేమలో నేను ఇంత అభివృద్ధి చెందాను, ఇంకా ఇంత అభివృద్ధి చెందాలి అని నీలో నీవు మార్పు తెచ్చుకొని ఆ ప్రేమను కనుక నీలో నింపుకుంటే ఆ క్రీస్తు యొక్క అభిషేకము నీలో జరుగుతుంది. జరిగినప్పుడు ఆ అభిషేకం నీలో ప్రతిష్ఠించబడుతుంది, ఆ క్రీస్తు నీలో ప్రతిష్ఠించబడతాడు. అప్పుడు నువ్వు ఒక శక్తివంతమైన బిడ్డగా మారుతావు. ఎవ్వరు ఏది అడిగినా సమాధానం చెప్పే శక్తి నీలోకి వస్తుంది. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఇప్పటిదాకానైనా మేము రకరకముల ఆలోచనలతో అయ్యా ప్రభా, ఈ లోక దృష్టితోనైనా, ఈ లోక అయ్యా ప్రభా అనేక విషయాలను చూసి అయ్యా ప్రభా మా జీవితంలో ప్రేమ అంటే ఏమో తెలుసుకోలేక అయ్యా ప్రభా జీవితాల్లో పడిపోయాం తండ్రి. ఇప్పుడైనా నీవే ప్రేమ, నీ నుంచే ప్రేమ ఉద్భవించినది, నీ రూపమే ప్రేమ అని తెలుసుకుని అయ్యా ప్రభా ఇక నుంచి నీ ప్రేమలో మేము అభివృద్ధి చెందటానికి, నీ కృపలో మేము అభివృద్ధి చెందటానికి, నీ పరిశుద్ధతలో మేము అభివృద్ధి చెందటానికి, నీ ప్రేమ మేము జీవించే ప్రభా, మా సహోదరులు కూడా ప్రభా మావలే ప్రేమించుకొనచ్చు ప్రభా, మేము అందరం కలిసి ఐక్యతతో, సమాధానముతో, సంతోషముతో పరిశుద్ధమైన జీవితంలో జీవించుటకు మాకు నీ శక్తినిచ్చి దీవించమని నీ యొక్క పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నీ ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట